పర్యంతం వందే గురువు ఉంటారు. మనం ఈరోజు కాసేపు మాట్లాడుకుందాం. నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో తేలి ఒడ్డు దొరికిందనుకుని ఒక చోట ఆగుతాను. అక్కడి నుంచి మీరు మాట్లాడటం, మీరు అడగటం మొదలుపెట్టాను. అందువల్ల మనం దీన్ని సంభాషణగా కాకుండా సంభాషణగా చేసుకుందాం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన 10 మంది యువకుల్ని, 10 మంది యువతని నాకు ఇవ్వండి, ఈ దేశం మ్యాప్ మారుస్తాను అని వివేకానందుడు చెప్పాడు. వజ్ర సంకల్పం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 10 మంది యువతని ఇవ్వండి, ఈ దేశం మ్యాప్ను మారుస్తాను. ఈరోజు గ్లోబలైజేషన్ ద్వారా నుండి పెరిగిన నాగరికత నుండి, సాంకేతికత నుండి, ఏదైనా వాట్ ఎవర్ మే బి ది రీజన్, ఎప్పుడో మనం వేదాలలో సంకల్పించుకున్న వసుధైక కుటుంబకం అనే ఒక ఆశయం వాస్తవం అయిపోయి, ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయి, ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు ఏదో ఒక విధమైనటువంటి ఒక అనుబంధంతో అనుసంధానించబడి ఒకే కుటుంబంలా మారిపోయినటువంటి ఈ రోజుల్లో అటువంటి శక్తి కలిగినటువంటి యువత 600 కోట్ల మంది ఉన్నాయి భూగోళంలో. ప్రస్తుతం ఈవేళ ఇక్కడ హైదరాబాద్లో ఈ టైంలో కనీసం 2000 మంది ఉన్నారు. ఈ టైంలో ఇక్కడ కనీసం 2000 మంది ఉన్నారు, లేదా 1000 మంది ఉన్నారు. వివేకానందుడు అడిగింది 10 మందిని ఈ దేశం మ్యాప్ మారుస్తానన్నాడు. కనీసం 1000 మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ నిష్పత్తితో పోలిస్తే ప్రపంచంలో ఇవాళ వర్తమానంలో జీవిస్తున్నటువంటి జనసంఖ్యలో ఎంత ఉండే అవకాశం ఉంటుందని మీరు ఊహించుకుంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో పాటు ఇంకొక పెద్ద ప్రశ్న పుట్టుకుంటుంది. మ్యాపు గ్లోబ్ ఏం మారలేదేమి అని. మరిందా? ఎందుకు మారలేదంటే 2000 మంది ఉన్నాం అని మనం అనుకోవట్లేదేమో, నా డౌట్. 2001 ఉన్నామేమో అనుకుంటున్నాం. సమాజానికి సమూహానికి ఒక తేడా ఉంది. బాగా క్రిక్కిరిసిపోయినటువంటి థియేటర్లో దాదాపు 3000 మంది కూర్చుని ఉంటారు సినిమా చూస్తూ. వాళ్ళు డైరెక్ట్గా తెర మీద సినిమా చూస్తుంటారు. అక్కడ 1500 మందో 2000 మందో ఉండరు థియేటర్లో. 1500 మందో 201 ఉంటారు. డైరెక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తి ఆ తెరతోటి, ఆ కథతో అనుసంధానం అయి ఉంటాడు తప్ప ఇంత మందితో కలిసి నేను ఉన్నాను అని అనుకోడు. అక్కడ సమూహం ఉంది, సమాజం లేదు. 10 మందినే అడగటంలో అతిశయోక్తి లేదు. 10 మంది ఒకే భావంతో. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సందర్భాన్ని అనుసరించి ఆయన వాడిన మాట. ఈ దేశంలో ఎప్పుడైనా, అంటే ఈ దేశం అంటే ప్రపంచానికి అందరికీ వర్తిస్తుంది. భారతీయ విధానంలో ఈ దేశం అన్న, ఈ జాతి అన్న అర్థం ఒకానొక భౌగోళికమైన ఉనికికి మాత్రమే సంబంధించింది కాదు.
మానవుడి గురించి, అసలు మానవుడి గురించే కాదు, సమస్తమైనటువంటి విశ్వం గురించి మాట్లాడేది. లోకా సమస్త సుఖినో భవంతు దగ్గర నుంచి జీవ శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి అంటూ మన ఊహ వెళ్ళగలిగినంత మేరకు విశ్వాన్నంతటినీ పొదుకునే ఒక తత్వంలో అందరికీ వర్తిస్తుంది. ఈ దేశంలో ఎప్పుడైనా ఒక నలుగురు మనుషులు ఒకే ఆలోచనతోటి, ఒకే ఒక్క ఆలోచనతో ఒకే దిశ వైపు కలిసి ప్రయాణించడం ఒకే ఒక సందర్భంలో జరుగుతుంది. శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు ఆ క్షణంలో ఉన్నటువంటి శ్మశాన వైరాగ్యం తాలూకు ఒక భావన, ఐక్యం ఉన్నదే, అప్పుడు ఇంకెవరిలోనూ ఇంకే ఆలోచనలు లేవు. వాళ్ళ ప్రయాణ గమ్యము, దిశ ఉన్నదే. సాగనంపవలసిన వ్యక్తిని రుద్రాలయానికి చేర్చడం ప్రయాణం. జీవితంలో కథ కావాల్సినటువంటి భావైక్యత మృత్యువులో ఎందుకు? వాడి ప్రయాణం ముగించుకుని వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ టైంలో కలిగిన మన భావైక్యతను గుర్తించుకోగలిగితే, ఒక్కసారి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ సమాజం పాడైపోతుంది, యూత్ చెడిపోతున్నారు, యూత్ అంటే బూరు, విలువలన్నీ పోయినాయి, నైతిక విలువలన్నీ పోయాయి, సమాజం సర్వనాశనం అయిపోయింది. ఇలాంటి ఆలోచనల మధ్య ఎవ్వరూ కూడా ఇటువంటి ఫినామినన్ని, ఒక దృగ్విషయాన్ని గుర్తుపట్టిన కన్వీనియంట్గా మర్చిపోతుంటారు. ఇక్కడ మనలో ఉన్న ఒక భావ సారూప్యత ఉందా లేదా? ఇలా ఉంటే 2000 మంది కేవలము రూపాలు మాత్రమే వేరు, కానీ ఏ రకంగా చూసిన వాళ్ళు అందరూ కలిసి ఒకళ్ళే 2000 మందిగా మారి ఉన్నారు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే, ఈ మధ్యకాలంలో మనం సైన్స్లో క్లోనింగ్ అనే మాట విన్నాం. క్లోనింగ్ అంటే మనిషికి ఆది నుంచి కూడా వాడికి ఒక భయం ఉంది. నేనేదో చేద్దాం అనుకుంటున్నాను, తీరా చేసే లోపల సడన్గా చావచ్చి పట్టుకుపోతుంది నన్ను. ఏది కంప్లీట్గా చేయలేకపోతున్నాను. దాని తర్వాత మళ్ళీ ఎవడో పుడతాడు, వాడు కూడా ఏదో చేద్దాం అనుకుంటాడు, మధ్యలో చావుచి పట్టుకుపోతుంది. ఈ చావులు లేకపోతే ఎలా బాగుంటుందేమో, చేద్దాం అనుకున్న పని ఇంకా మిగిలిపోతుంది, లేదా శరీరమైనా కృషించిపోతుంది అని ఆలోచన వచ్చి నా తాలూకు ప్రతిబింబాలని బోల్డ్ తయారు చేసుకుంటే అలా బతకొచ్చు కదా. అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక ప్రయాణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాలాంటి వాళ్ళనే ఒక 1000 మందిని తయారు చేసుకుంటే అచ్చంగా అలాగే, అప్పుడు చావు నన్ను ఏం చేయలేదు కదా అని ఒక ఆశ, దాని నుంచి క్లోనింగ్ అనేది పుట్టింది. కానీ ఇదేం కొత్త విషయం ఏమీ కాదు. మనిషి అనే ఒక యూనిట్ స్టార్ట్ అయితే ఆ మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా చావు లేకుండా బ్రతికే ఉన్నాడు. ఒక తండ్రి, ఒక తల్లి అనే 2 ఇండివిజువల్స్ ద్వారా ఒక శిశువుగా మళ్ళీ మొలకెత్తి, ఆ శిశువు మళ్ళీ ఇంకొక తండ్రి, ఇంకొక తల్లిగా మరి ఇంకొక అనాది యాడమ్ అండ్ ఈవ్ ఎవరు అంటే ఇప్పుడున్న మనమే. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనిషి ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని ఇంతమంది కంఠాల్లో నుంచి పాట వింటున్నప్పుడు నాకు 2 భావాలు కలిగాయి. కొంపదీసి వీళ్ళందరూ కూడా, ఆహా ఎంత గొప్పగా పాట రాశావు, ఎంత గొప్ప పాట, మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది అని పొగుడుతున్నారా ఏంటి అని డౌట్ వచ్చింది. నిజానికి ఆ పాట అంతకు మునిపే మీ అంతరంగాల్లోకి అది మీదైన ఒక స్వాగతం అని మీ అంతరాత్మకి తెలుసు. మీరు దాన్ని గుర్తుపట్టేరా లేదా? మీ ఎవ్వరూ కూడా ఇక్కడ ఎవరో ఒక సీతారామ శాస్త్రి అనబడే ఒక అరుదైన ప్రతిభావంతుడు ఆకాశం నుంచి సడన్గా ఊడిపడి ఏదో ఒక అద్భుతమైన ఒక వాక్యం చెప్పాడు,
అది బాగుంది అని అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నారా? అది కరెక్ట్ కాదు. అది మీ మాట. 2,000 మంది ఒకేసారి ఒక మాట చెప్పాలి అని అనుకుంటే అది చాలా గందరగోళమైన ధ్వని సృష్టిస్తుంది. కనుక మీ అందరికీ రిప్రజెంట్ చేస్తూ ఒకడు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటాడు, అంతేగాని వాడు మీకు చెప్పడం అంటూ ఉండదు. నేను ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే నాకున్న కంఠనాళాల తాలూకు శక్తి పరిమితి గనక ఇది కొంచెం ఇలా యువతలకి తీస్తే ఈ ఇద్దరి కంటే ఎక్కువ మందికి వినపడదు. కాబట్టి ఎన్హాన్స్ చేయడానికి నేను దాన్ని వాడుకుంటున్నంత మాత్రాన్ని దీనికి ఒక స్పెషల్ ఎంటిటీ అంటగట్టి దీన్ని రోజు నిత్యం గౌరవించి పూజించి ఆహా మైకు అని మైకాష్టకం రాసుకుంటూ శతసహస్రనామాలతో పూజలు చేస్తూ అది పాడైపోయే విధంగా దాని నిండా నీళ్లు పోసి కుంకుమ పోసి పసుపు పోసి నాశనం చేసి పారేస్తే పర్పస్ చెడిపోతుంది. ఆ పాటను మరొకసారి చదువుకోండి. చాలా ఒంటరిగా ఉన్నాం. క్యాస్టేవే సినిమాలో టామ్ హ్యాంక్స్లా దేవి నావరాదు, ఎవరు లేరు. అసలు ముందర నాకు తిండి తిప్పలు ఇవన్నీ పక్కన పెడితే ఏదో తింటాను, ఏదో గడ్డి ఇసుకో కనీసం ఏమీ లేకపోతే గడ్డి తింటాను. అక్కడ ఏదో నీరు దొరుకుతుంది, దొరకపోతే చాలా చూసి నీళ్లు తాగుతాను. అయిపోయింది, ఆ పని అయిపోయింది. పాశకమే పని అయిపోయింది. ఆహారము నిద్ర, ఇంక విసర్జనకు భయమే లేదు, ఏకాంతమే కదా, ఎక్కడికి వెళ్ళినా ఏం బెంగలేదు. సో ఆ పనులన్నీ అయిపోయాయి. మామూలుగా జాంతక జీవనంతాలు పనులన్నీ అయిపోయాయి. కానీ మనిషిని చాలదు, ఇంకేదో కావాలి. ఇంకేదో కావాలని మాట్లాడుకోవాలంటే మనుషులు కావాలి. ఎవరు లేరు. వస్తారు నమ్మకం లేదు, ఎక్కడికో వెళ్తారు నమ్మకం లేదు. అప్పుడు నేను ఏదో దాంతో ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మను అక్కడ పెట్టుకుని ఆ బొమ్మను ఇంకొక మనిషిగా భావించుకుని దాంతో మాట్లాడుతూ దాంతో నా భావాలు చెప్పుకుంటూ అలాగా, లేకపోతే నేను ఉండలేను. ఇంత తినేసి ఇన్ని నీళ్లు తాగేసి నిద్రసరి పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ అదే పని కంటిన్యూ చేస్తూ నేను మనిషిని. నాకు ఏమిటో మాట్లాడుకోవాలని ఉంటుంది, తిట్టుకోవాలని ఉంటుంది, కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎవరి మీద తిట్టాలి? ఆ బొమ్మను తిడతాను, ఆ బొమ్మను లాలిస్తాను, ఆ బొమ్మను ప్రేమిస్తాను, ఆ బొమ్మతో ఫైట్ చేస్తుంటాను. ఇలా జరిగేటువంటి ఒకనొక ప్రాసెస్లో వాడు కూర్చుని బతకాలి కదా. బతకడం అంటే సంఘర్షణ కదా. సరే ఎవరుంటారు? ఉండక్కర్లేదు. నెత్తురు ఉంది, సత్తు ఉంది, దేహం ఉంది, ప్రాణం ఉంది. ఇంతకన్నా సైన్యం ఉంటుంది ఏమిటి? నేనే ఫైట్ చేస్తా, నేనే బతుకుతా. ఈ ఎండతోటి, వానతోటి, ఆకాశంతో, గాలితోటి. అలా అనుకోగలిగినటువంటి నిర్భరతతో జీవించగలిగేటువంటి ఆత్మనిర్భరత ఉన్న వాళ్ళు మనమే 2,000 మంది మనలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ పాట మీ ఎవ్వరూ మీ స్వాగతంలో పాడుకోవట్లేదు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా అని ఒక్క మనిషి ఈ ప్రపంచం విశ్వాన్ని అంతటినీ ఎదిరించి తాను నిలబడగలిగినటువంటి నిర్భరతతో పాటు అలాంటి వాళ్ళు జగమంత కుటుంబం ఇంతమంది ఉన్నారు అని ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు వస్తుందో ఒకళ్ళు చెప్పేది మీరు వినేది అక్కర్లే, చాలా ధైర్యం వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్, ఇలా ఆలోచించే వాళ్ళు 2,000 మంది ఉన్నారండి. మన ఆలోచన విధానం కొంత మారాలంతే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే ఒకానొక వ్యక్తి ఇది చెప్పాడు, దాన్ని మనం ఆరాధిద్దామని కాకుండా ఇది నాది, ఇది నాది. ఐఎమ్ నాట్ అన్ ఐలాండ్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ అన్ ఐలాండ్. నాకేదో దురదృష్టవశాత్తు ఐఎమ్ నాట్ క్యాస్ట్ అవే ఇన్ ఎన్ ఐలాండ్. ఒక బొమ్మను తయారు చేసుకుని మాట్లాడక్కర్లేదు, నా చుట్టుపక్కల అందరూ వీళ్ళే. ఇది మొదలు పెట్టుకుంటే ఈ భావాన్ని మనలో మనం ముందర ఆవిష్కరింపజేసుకుంటే ఆ పాట ఏబిసిడిలో ఏ. మనం ఆల్రెడీ జెడ్ దాకా వెళ్ళిపోయాం. చాలా ఆలోచనలు, ఇంతమంది మనం జగమంత కుటుంబం నాది. ఇక్కడ కూడా ఏకాకి జీవితం అంటే ఒక్కడిని అని కాదు, నేను ఒక్కడిని ఉన్నప్పుడు కూడా ఇంతమంది నాతోనే ఉన్నారు, అంతమందిలోనూ నేను కూడా ఉన్నాను, రూపమైనా పేరు వేరైనా అనే భావాన్ని మనం ఆవిష్కరింపజేసుకోగలిగితే అప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రాఘవేంద్ర చాలా అద్భుతమైన వాగ్దాటితో చాలా గొప్పగా మాట్లాడాడు. కానీ గురువు శిష్యుడు ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఇంకొక పుచ్చుకునేవాళ్ళు అంటూ ఎవళ్ళు ఏమి ఉండరు. పైగా భారతీయ గురు శిష్య సంప్రదాయంలో సహనావతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. కలిసి భోజనం చేద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి అధ్యయనం చేద్దాం జీవితాన్ని. పరస్పరం అభిప్రాయాల భేదాలు లేకుండా ఉన్న వాటిని ఒక ఇద్దరికీ అంగీకారయోగ్యమైనటువంటి ఒక భావానికి రావడానికి ప్రయత్నిద్దాము అన్నది గురు శిష్య సంప్రదాయం. అంటే గురువు శిష్యుడైపోతాడు, శిష్యుడు గురువు అయిపోతాడు. ఒక ప్రశ్న నేను వేస్తాను, ఇంకొక ప్రశ్న మీద. అందువల్ల గురువు శిష్యుడు ఇలాంటి ఆలోచనలు మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే సైకో ఫ్యాన్సీ ఏర్పాటు అవుతుంది. అదే మనకి ఇవాళ మనకి జరుగుతుంది. మనకి ఏవో రకరకాల ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. గంపా నాగేశ్వరరావు రాసిన పుస్తకంలో ఆ చివరిలో ఒక వాక్యం చదివింది. మొత్తం అది మెతుకు ముట్టుకుంటే మొత్తం భోజనం అంతా తెలిసిపోయినట్టు. ఏదో ఒకటి సాధించాలని, నలుగురి చేత సహభాష అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఎలాగో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కాస్తో కోస్తో తెలిసిన యాంత్రిక జీవితంలో కొట్టుకుపోతూ గానుగెద్దు జీవితంతో రాజీ పడిపోతాం. ఈ వాక్యాల్లో ఏదో ఒకటి సాధించాలి, నలుగురి చేత సహభాష అనిపించుకోవాలి అన్న వాక్యాన్ని మరోసారి ఒంటరిగా ఏకాంతంలో కూర్చుని చదివితే ఒక విషయం అర్థమవుతుంది. ఏ ఒక్క వ్యక్తి నలుగురితోటి సహభాష అనిపించుకోవటం కోసం ఏ పని చేయట్లేదు, తనని తాను సహభాషను అనుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జీవితంలో. అసంతృప్తి, ఏకాంతం, నాకేదో లోటుంది, నాకేదో అజ్ఞాతమైన ఆవేదన ఉంది, నాకు నిన్ను పొగడటం మూలాన కానీ నువ్వు నన్ను పొగడటం మూలాన కానీ నా అజ్ఞాతమైన ఆవేదన చల్లారదు. ఎవడైనా కవిత్వం రాసినా, మరొకరు కథ రాసినా, ఇంకొకళ్ళు ఉపన్యాసం చెప్పినా ఎవరు ఎవరికీ చెప్పటం లేదు నేను ఒక కవిత్వం రాస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ భావాలతోటి ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని వెతుక్కుంటున్నాను. అంటే నాదొక ప్రపంచం, ఈ ప్రపంచంలో నేను ఒక్కడనేనా, నా అలాంటి జనాభా ఇంకెవరైనా ఉన్నారా? నేను విమర్శలకు రెడీగా లేను. నా భావాలకు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నలుగురు చేత సహభాష అనిపించుకోవడం కాదు, నాకు నేను సహభాష అనిపించుకోవాలి. ఆ తర్వాత వాక్యాల్లో కానీ ఎలాగో తెలీదు, నాకేం కావాలో నాకు తెలియట్లేదు, నా అసంతృప్తి ఏమిటో తెలియట్లేదు, నా ప్రశ్న ఏమిటో నాకు తెలియట్లేదు, కనీసం నా ప్రశ్న ఏమిటి నాకు తెలియటం లేదు అని కూడా తెలియట్లేదు. మనకు చాలా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, చాలా చిన్నప్పుడు, మీరు బహుశా మీ తరం వాళ్ళు విన్నారో లేదో తెలియదు. ఒక ముసలవ్వ నూతిగట్టు మీద కూర్చుని సూదితోటి మొత్తాలు కుట్టుకుంటాను. ఒక పిల్ల అక్కడ కూర్చుంది. ఈ కథ ఎవరికో చెప్తున్నారు. ఆ పిల్ల అంటోంది. సూది నూతిలో పడిపోయింది. అంటే వస్తుందా? రాదు. రాదు అంటే వస్తుందా? రాదు. రాదు అంటే వస్తుందా? రాదన్నాను కదా, రాదన్నానుగా అంటే వస్తుందా? ఇంక దీనికి అంత ఉండదు. మీరు లైఫ్ లాంగ్ ఈ ప్రశ్న నడుస్తూనే ఉంటుంది ఇన్ కంటిన్యూషన్. అందులో ఉన్న సాంకేతిక ఏమిటి అంటే అసలు మనకున్న సమస్య ఏమిటో మొట్టమొదటి మనకు తెలియకపోవటం. అందువల్ల అర్జెంటుగా వీధిని పడి ఈ ప్రశ్న పట్టుకుని బజార్లో బయలుదేరుతాం. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి? అసలు మనం తెలుసుకోవాలనుకుంటున్నామా, వాడికి తెలుసా లేదా అని పరీక్షిస్తున్నామా లేదో కూడా మనకు తెలియదు. బేతాళ కథల్లో లాగా నువ్వు జవాబు చెప్పకపోతే, తెలిసి జవాబు చెప్పకపోతే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీకు తెలుసా లేదా అన్న విషయం నీకు తెలుసు, నీకు తెలుసా లేదా అన్న విషయం నీకు తెలుసు. నేను కథ చెబుతాను కనుక ప్రశ్న ఇస్తాను. ఆ ప్రశ్నకి నీకు జవాబు తెలుసో లేదో నీకు తెలుసు. ఒకవేళ తెలిసి ఉంటే నువ్వు చెప్పక తప్పదు బయటికి, చెప్పకపోతే తల 1000 ముక్కలే చచ్చి తీరతావు. తెలుసు కాబట్టి చెప్పావు అనుకో, నువ్వు మాట్లాడావు కాబట్టి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా, నువ్వు మళ్ళీ నన్ను మోసుకురావాల్సింది. ఈ కథ వెనకాల ఉన్న అర్థం ఏమిటి అంటే ప్రతి మనిషికి కూడా ప్రతి ప్రశ్నకి ఏదో ఒక సమాధానం తెలుసు. అది నిజమా కాదా అన్నది వేరే విషయం. అది తెలిసి చెప్పకుండా ఉండాలా చెప్పాలా అనే సమస్యని తాను ఎదుర్కోలేక
ఒక నిజాయితీతోటి ఒక ప్రశ్నని ఎదుర్కోలేకపోయే ఆందోళన మూలాన్ని సాధారణంగా ఈ ఇటీవల కాలంలో బాగా పెరిగి కౌన్సిలింగులు, వ్యక్తిత్వ వికాసపు క్లాసులు, వీటిని విమర్శించట్లేదు. శిక్షణలు ఎవరో ఇన్స్పైర్ చేసేవాళ్ళు, మరి ఇంకెవాళ్ళు పెరిస్పైర్ అయ్యేవాళ్ళు ఇంతమంది ఎవరూ లేరు. ఉన్నది మనమే. మన సమస్యల్ని, మన ప్రశ్నల్ని మనం ఆలోచించుకుని గబాలను అర్జెంటుగా ఒక ప్రశ్న అడిగేస్తుంటే, యాక్చువల్గా మనం అందరం ఇలా కూర్చుంటున్నాం. చాలా నేనంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇందులో ఎవరో విపరీతమైన తలనొప్పి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా శాస్త్రి గారు తలనొప్పి వస్తే ఏమి చేయవలను అని అడుగుతూ కూర్చుంటారా? మొట్టమొదట ఉన్న పళ్ళంగా సభలోంచి లేచి వెళ్ళిపోయి తర్వాతైనా వెళ్ళొచ్చని చెప్పి అర్జెంటుగా వాళ్ళ పాప అంతవరకు తలనొప్పి ఎప్పుడు రాలేదు కాబట్టి దానికి మందు ఉంటుందో కూడా లేదు. గబగబా కనిపించిన వాడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసి డాక్టర్ అని రాసి ఉంటుంది. నాకు తలనొప్పి పెడుతుంది మంది. బాబు నేను పిహెచ్డి డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు. అక్కడ ఉంటా డాక్టర్ అంటే నీ సమాధానాన్ని నువ్వు వెతుక్కుని నీ మందు నువ్వు వేసుకునే దాకా ప్రశ్న నిన్ను తరుముతుంది. అంత ఆరాట పెట్టకపోతే ఆ ప్రశ్న నీది కాదు, ఆ ప్రశ్నను అడక్కు. నీ ప్రశ్నలు నీవే, ఎవరో విడిపించరుగా. ఇలాగ మీరు ప్రతిదీ అర్థం చేసుకోగలిగితే ఒక మహానుభావుడు ఎవడో ఇక్కడ కూర్చుని ఉండడు. ఎవరూ మహానుభావులు కాదు, అందరూ మహానుభావులే. సాధారణంగా పెద్దలను గౌరవించం అని చెప్తాం. పెద్దలని గౌరవించటము, పెద్దలకి వినమ్రంగా ఉండటం అనేది మన తాలూకు వైయక్తికమైన సంస్కారం తప్ప నిర్ద్వంద్వంగా వాళ్ళు పెద్దలు నేను చిన్నని అని ఒక విషయాన్ని ఒప్పేసుకుని వాళ్ళు పెద్దలుగానే ఉంటారు, నేను చిన్నలుగానే ఉంటాను, ఈ రెండు చాలా సహజమైన విషయం అనుకుంటే ఎప్పుడూ మనిషి ముందుకు వెళ్ళలేడు. జాతి పిత గాంధీజీ 1869లో పుట్టి, అంతకుముందు మనుషులు పుట్టలేదా? ఆయన గనక ఇంతమంది పెద్దలు ఉండగా నేనేమిటి జాతి పితని, నేను జాతికి మునిమనవన్నో ఎనిమనవన్నో అవుతాను అనుకుంటే, పెద్దలందరినీ గౌరవిస్తూనే మన తాలూకు స్వీయ ఆత్మ నిర్భరత కలిగి ఉండకపోవటం మూలాన్ని ఈరోజు అన్ని భావాలు, ముఖ్యంగా నిర్మాణాత్మకమైనటువంటి పాజిటివ్ భావాలన్నీ కూడా ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నాయి. నేను ఒక్కడినే అనుకుంటున్నాను, నేను ఒక్కడినే ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఒక్క పాట నేను సినిమా కోసం కానీ, ప్రేక్షకుల కోసం కానీ, శ్రోతల కోసం కానీ, దేశోద్ధరణ కోసం కానీ, దేనికోసము రాయలేదు. నేను ఎప్పుడూ పాటలు రాసుకోవడం, నాకు మాట్లాడుకోవటం అలవాటు. కాలంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. నేను నాతో మాట్లాడుకుంటుండగా పక్క నుంచి విన్నవాడు ఇదేదో బాగుంది, నేను కూడా వింటాను, నేను కూడా అంటాను. అనడం ద్వారా సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా మీ అందరి దగ్గరికి చేరుతుంది. కానీ మీకు తెలియకుండానే ఒక విషయం తెలుసు. పాట విన్న ప్రతిసారి, ఏ పాట విన్నా సీతారామ శాస్త్రి కన్నా ముందర ఆ పాట మీ గుండెలోకి వెళుతుంది. ఆ తర్వాత మీరు ఉలిక్కి పడి లేచి ఈ మాటలను సీతారామ శాస్త్రి అని మీరు అనుకుంటున్నారు. తీసేయండి, ఆ ట్యాగ్ తీసేయండి. తీసేస్తే అది మీ మాట, మీ మాటలనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే నాకు మీకు ఏ భేదం లేదు, మనందరం మనుషులమే. మనుషులకు ఉండాల్సినటువంటి సమస్త లక్షణాలు మన దగ్గర ఉన్నాయి, అన్ని ఔన్నత్యాలు ఉన్నాయి. మనిషి అని ఇంటికి వెళ్ళి ఒక లిస్టు రాసుకోండి, ఒక 10, 20, 30 మీ ఇష్టం రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఒక లిస్టు ఒకటి రాసుకోగలుగుతారు. ఎన్ని రాయగలుగుతారు? మహా అయితే 20, మహా అయితే 30. అప్పుడు ఒక విషయం మీకు స్ట్రైక్ అవుతుంది. ఈ లక్షణాలు ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క లక్షణము ఉన్నది. కొన్ని డామినెంట్గా ఉన్నాయి, కొన్ని డొసైల్గా ఉన్నాయి. అంటే కోపము లేని మనిషి ఉండడు. ఒకటికి కొంచెం కోపం తొందరగా వస్తుంది, ఒకటికి కొంచెం తక్కువగా ఉంటుంది. ఏ ఏ భావాలు మనిషిగా చేసేయో అవే భావాలు మనని మనిషిగా చేసేటట్టుగా వాటిని ఏ విధంగా నర్చర్ చేసుకోవటం, నరిష్ చేసుకోవటం అన్న దానినే మనం వ్యక్తిత్వ వికాసం అంటాం. దీనిని మనం అర్థం చేసుకోకుండా కనుక నేర్చుకోవటానికి వస్తే ఇక్కడికి
ఎవరేం చెప్పినా మనకి ఏం అర్థం కాదు. అంటే ఒక పుస్తకం చదవాలంటే మొట్టమొదట కావాల్సిన అర్హత అక్షరమాల మనకి ముందర వచ్చి ఉండాలి. అంటే ఈ పుస్తకం చదవాలంటే ఇంగ్లీష్లో రాసుంటే ఏబిసిడీలు వచ్చి ఉండాలి, తెలుగులో రాసుంటే వాళ్ళు వచ్చి ఉండాలి. నేను ఇదే పుస్తకం ఒక ఉర్దూలోదో ఫార్సీలోదో హిబ్రూలోదో మీకు ఇస్తే గెటప్ బాగుంది, ముఖ చిత్రం బాగుంది, ఎందుకంటే ఇంకేం చెబుతాం మనం. కనుక ఇక్కడికి వచ్చేటప్పుడు వ్యక్తిత్వ వికాసము నేర్చుకోవటానికి వస్తున్నాను అనే భావన చాలా రాంగ్. ఎందుకంటే ఇది బాటనీ కాదు, బయాలజీ కాదు, యాంథ్రోపాలజీ కాదు, హిస్టరీ కాదు. వ్యక్తిత్వ వికాసం అనేటువంటి ఒక సమాసానికి అర్థం ఏమైనా మనకి తెలుసునా అంటే నేనేమిటి, నా ఆలోచనలు ఏమిటి, నా అయోమయం ఏమిటి, నా అంతరంగం ఏమిటి, నా అవసరం ఏమిటి, ఇవేమైనా నాకు పనికొస్తున్నాయా? నాకు చాలా కోపం ఉంది, తప్ప ఒప్ప నాకు అనవసరం, ఇంకొకటి అభిప్రాయాన్ని అడగను. కానీ ఈ కోపం నాకు బాగుందా లేదా? ఈ కోపం నాకు బాగుందా లేదా? ఏదైనా బాగుంటేనే చేస్తుంది. మనిషి సహజమైన లక్షణం కదా, సహజమైన లక్షణం కదా, స్వార్థం లేకుండా స్వార్థము. నాకేం కావాలి? నాకు కోపం వచ్చింది. ఎంతసేపు మనం నాకు కోపం వచ్చింది, వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, నాకు కోపం వచ్చింది, నువ్వు ఒప్పుకో, కోపం రావడం కరెక్టే అని ఒప్పుకో, ఇదే మాట్లాడుతున్నాను తప్పిస్తే పైగా అవతల వాళ్ళు కూడా కోపం రావడం కరెక్ట్ కాదమ్మా, తన కోపం తన శత్రువు, ఇలాంటి పద్యాలు చెప్పేయడానికి రెడీగా ఉంటారు. కోపం రావడం మంచిది కాదమ్మా, ఇలాంటివన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒరే, కోపం నీకు వచ్చింది, నీ కోపాన్ని నువ్వు ప్రశ్నించుకుని నీ కోపం నీకు బాగుందో లేదో నువ్వు నిర్ణయించుకో. నేనెందుకు ఒప్పుకోవడం? కావాలంటే ఒప్పేసుకుంటాను. బయట కోపం వచ్చింది, చాలా మంచిది, నువ్వు చాలా గొప్ప పని చేసావు, నేను ఒప్పేసుకుంటా. దానివల్ల ఏమిటి లాభం? సో ఏ భావనైనా అది మనకి హాయిగా ఉందా అంటే, ఇదంతా నేను చెప్తున్నా, ఎక్కడో మొదలెడతాను, ఎక్కడో బయలుదేరుతాను, ఎక్కడో తేల్తాను. ఈ వైయక్తిక వికాసం అనే పేరుతోటి మనం చాలా విచిత్రమైన విద్యలు నేర్చుకుంటున్నాం. కెరీర్ ఓరియంటేషన్, మరొకటి. అసలు నిజంగా వీటిల్లో మనకి ఎన్ని కావాలి? ఇక్కడ మందిలో ఏకాంతం కావాలి. ఏకాంతంలో మందిలో ఏకాంతం. ఎవరి మటుకు వాళ్ళు, నా రిక్వైర్మెంట్ ఏమిటి? ఐఏఎస్లో నెగ్గటం అంటే ఇలాంటి అర్థం లేని మాటలు. ఉదాహరణకి ఇక్కడ రామయ్య ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. ఈ రామయ్య ఇన్స్టిట్యూట్లో చేర్చడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఐఐటి లెవెల్ మహామేధావులైనటువంటి స్టూడెంట్స్ తప్ప ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వలేరు. అందులోకి చేరిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. అంటే ఐక్యూ లెక్క ప్రకారం అక్కడున్న ప్రతి విద్యార్థి తాలూకు ఐక్యూ 100 అయ్యి ఉంటుంది. కానీ మరి 100 మందికి ఎందుకు రాదండి ఐఐటి సీటు? ఎందుకంటే ఐఐటి సీట్లు 100 లేవు, ఉన్నవి 50 ఉన్నాయి. సో 100 మందికి ఐక్యూ ఉన్నటువంటి 100% ఐక్యూ మంది ఉన్న 100 వెళ్ళినా 50 మందికి రాదు. ఆ 50 మందికి రాకపోవడానికి ఏమిటి జరుగుతుందంటే, అక్కడ జరుగుతున్న నీ తాలూకు జ్ఞానానికో, నీ వ్యక్తిత్వానికో, నీ గుణగణాలకో, నీ స్వభావాలకో పరీక్ష కాదు, నీ జ్ఞాపక శక్తికి పరీక్ష. ఆ క్షణంలో నీకు గుర్తు రాకపోవచ్చు, లేదా సోకాళ్ళు నువ్వు చదివిన సిలబస్లో ఆ ప్రశ్న ఉండకపోవచ్చు. ఎలాగైనా ఒక్క ప్రశ్న నువ్వు తగ్గితే నేను వెళ్ళి ఒక 50 మందిని ఎలిమినేట్ చేయగలను. ఎలిమినేట్ ప్రాసెస్ అంతే తప్పిస్తే ఇందులో చేరడం మూలాన్ని ఐఏఎస్ అవ్వటం, లేకపోతే ఇందులో చేరడం మూలాన్ని ఎంటెక్ జరగడం కాదు. ఐఏఎస్ ఆఫీసర్స్లో ఆల్మోస్ట్ 20-30% మంది ఏ రకమైన కోచింగ్ లేకుండానే అవుతారు. కనుక నేనేమి అవ్వాలనుకుంటున్నాను, నా జీవితంలో నాకు ఏం కావాలి, అసలు నేను ఎలా అదే ముఖ్యంగా ఇక్కడ రాసిన దాంట్లో, ఈ జీవితంతో మీరేం చెయ్యాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ప్రశ్నించలేదు, ప్రశ్నించుకోండి అన్నారు. నా జీవితంతో నేనేం చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అన్నది బిఫోర్ యూ కమ్ టు డిస్కస్ విత్ మీ, జస్ట్ యూ డిసైడ్ ఫస్ట్. అప్పుడు నీకు ప్రశ్నలు ఏర్పడతాయి. ఆ ప్రశ్నలు ఏర్పడిన తర్వాత ప్రశ్నని బట్టి నాకేమైనా తెలిస్తే నేను సమాధానం చెప్తాను. తెలియటం అంటూ ఏమి ఉండదు, ఎక్స్పీరియన్స్, అనుభవాలు. ఇలాంటి ప్రశ్నలు నేను రాఘవేంద్రకి నేనేమి శిష్యుడిని, నాకేమి శిష్యుడు కాదు, నేనేమి గురువుని కాదు.
అతను కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు అబ్బాయి ఇలాంటి అనుభవాలు నాకు కూడా వచ్చాయి, నాకు కాళ్ళు విరిగినప్పుడు చాలా బాధపడ్డాను, బోల్డ్ మందిని పిలిచాను, వాళ్ళందరూ అయ్యో పాపం కాలు విరిగిందా అన్నారు. బాగుంది కానీ నొప్పి మాత్రం తగ్గలేదు, వాళ్ళు కూడా నొప్పి పంచుకోలేకపోయారు. కావాలంటే 24 గంటలు కూర్చుని అయ్యో కాలు విరిగిందా కావాలంటే ఏడుస్తారు, కానీ ఏమీ చేసినా వాళ్ళు నా నొప్పి మాత్రం తీసుకోలేరు. అది ఆలోచించడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. తర్వాత తెలుసుకున్నాను, నా నొప్పి నాదే, చేతనైతే భరిస్తాను, లేకపోతే చస్తాను, భరించడానికి ప్రయత్నం చేస్తాను, నా బతుకు నాదే, నా నొప్పి నాదే అని నేను తెలుసుకున్నాను. అబ్బాయి అని మాత్రమే అతను చెప్పాను. తెలుసుకున్నాను అంటే కొత్తగా ఎక్కడి నుంచో తెలుసుకోలేదు, నా ఎక్స్పీరియన్స్ దాన్ని అందిపుచ్చుకున్నాడు. అంత మాత్రంలో ఒక గురువు, అతనికి అవసరం లేదు, అతను కాలే విరగలేదు, అతనికి నొప్పి తగలలేదు, అప్పుడు ఈ పాఠం అంతా ఉత్తి వేస్ట్. సో ఆ విధంగా మనం ఒక ఏడాదికి ఒకసారి గంపా నాగేశ్వరరావు 16 ఏళ్ల బట్టి తనదైన ఉద్యోగం తను చేసుకుంటూ ఇది చేస్తున్నారన్న విషయం నాకు ఆకడ రాఘవేందర్ చెప్పినప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా ఎందుకు కలిగిందంటే, ఇందాక ఆయన ఎవరు చెప్పారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, నేను కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడ్డా. ఎందుకనంటే గంపా నాగేశ్వరరావు తన ఉద్యోగం తను చేసుకుంటూ తన సంపాదించుకుంటూ ఏమీ తోచక పని లేక నేను ఇప్పుడు లోకోపకారము చేయదును, యువతలో ఇన్స్పిరేషన్ నింపుదును, ఇలాంటి ఆశయాలతోటి ఆయన ఏమి చేయలే. ఆయనకి ఏదో చెయ్యాలని ఉంది. మామూలు ఉద్యోగం చేసేసుకుని ఇంటికి వచ్చేసి టీవీ చూస్తూ కూర్చోలేని మనిషి ఆయన. ఏం చేస్తే బాగుంటుంది, నాకేవో ఆశలు నాకేవో భావాలు ఉన్నాయి కదా, ఈ భావాలని నేను పంచుకుంటాను, ఎంతమంది ఉన్నారో వెతుక్కుంటాను అని అనుకుని సారూప్యమైన అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళందరినీ సేకరించి, అది కూడా ఆరోగ్యకరమైనటువంటి వికాసం అనే మాట వాడుతున్నప్పుడే ఇది ఒక పాజిటివ్ టర్మ్ అర్థం చేసుకోండి. వికాసము, వ్యక్తిత్వ వికాసం మరొకటి అనండి. ఇప్పుడు బలుపు వాపు అని 2 అంటాం కదా. వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం, బలుపుని హెల్దీ సైన్ అంటాం కదా. పువ్వు వికసించింది అంటాం కానీ పుండు వికసించింది అనం కదా. రెండూ పెరిగాయి, కానీ వికాసం అన్న మాటలోనే ఒక పాజిటివ్ టెర్మినాలజీ ఉంది. అంటే అసలు ముందర పాజిటివ్ అంటే ఏమిటో తెలియాలి. వచ్చి కూర్చుని వికాసం అనగా నీవు ఐఏఎస్ ఆఫీసర్ అగుట, వికాసం అనగా నలుగురు గెలిచే చోట, నలుగురు పోటీ పడే చోట ముగ్గురును ఓడించి నువ్వు గెలుచుట. వికాసం అనగా ఇన్ని కార్లు సంపాదించుట, వికాసం అనగా అన్ని పదవులు సంపాదించుట, వికాసం అనగా ఈ సమాజంతో ఏమీ సంబంధం లేని ఎవడూ నిన్ను తేరి చూడలేనంత ఎత్తుని ఒంటరిగా ఒంటి మేడ స్తంభంలో నుంచి అందరి వైపు గర్వముగా చూచుట అని చెబితే కామోసనుకు నా ప్రణాళికను ఫాలో అయిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పిన క్యాస్టవేలో లాగా, అవును నేను ఇక్కడికి వెళ్ళాను, ఇది బాగుందో లేదో నాకు ఒక భావన ఉంది, బాగుందని చెప్పుకోవడానికో బాగోలేదని చెప్పుకోవడానికో మనిషి లేడే. సో ఏది వికాసము, ఏది విలాసము, ఏది వ్యాకోచము. క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, శరీరంలో ఉండవలసినటువంటి భాగాలు కణజాలం కొన్ని తాము ఉండవలసిన పరిమితి కంట ఎక్స్ట్రా వ్యాపించి ఎక్స్ట్రాగా పెరిగిపోవటం. ఏదైనా పెరిగితే మంచిదే కదండి, కానీ పెరగకూడదు. నువ్వు పెరగకుండా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు లెక్క. మీరు ఇక్కడ 4 ఉండండి, కణాలు 6 ఉండకండి, ఉంటే ప్రమాదం. అలా పెరిగితే దాన్ని క్యాన్సర్ అంటాం. కనుక వికాసానికి వ్యాకోచానికి అర్థం తెలుసుకుని, మన ప్రశ్నలు ఏమిటో మనం తెలుసుకుని, వీటన్నిటికీ మధ్య సీతారామ శాస్త్రి అనేటువంటి ఒకనొక మీ ప్రతిధ్వని, మీ వాయిస్, మీ తాలూకా ఆలోచన, లేదా మీరు ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ పాట నచ్చింది అంటే అర్థం నేను రాసిన తర్వాత నేను రాసాను కాబట్టి మీకు నచ్చిందా, మీకు నచ్చింది కాబట్టి మీరు పాడుతున్నారా
అంటే ఈ భావన ఆల్రెడీ మీలో ఉండి ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యటం అనేది తప్ప ఆ భావన మీలో ఉండి ఉంటుంది కదా. సీతారామశాస్త్రి వరకు మీకు పరిచయం కానీ లేని, ఊహ కూడా లేనటువంటి ఒక విషయం చెప్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అసలు మీరు దగ్గర ప్రతిస్పందించగలుగుతారా? ఇదే సీతారామశాస్త్రి అంటే ఇక్కడ ఉన్న 22,000 మంది ఒక సారూప్యమైన భావజాలం కలిగిన వాళ్ళం. ఇదే శాస్త్రి ఒక నికృష్టమైన దరిద్రగొట్టు పాట ఒకటి రాశాడు అనుకోండి, లేదా దరిద్రగొట్టుగా నికృష్టం దరిద్రగొట్టు అంటే ఎక్కడ తులమానికలు ఉండవు, మీకు నచ్చని భావం ఒకటి రాశాడు. సీతారామశాస్త్రి గారు రాశారండి, చాలా బాగుందండి అనగలరా? అనుకోగలరా? కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్, ఇందాకటి నుంచి ఆ పాట విన్నప్పటి నుంచి నాలో కలిగిన భావనని చెప్పడానికి నాకు చాలా డౌట్గా ఉంది. ఆల్రెడీ మా బావ నాకు అత్యంత ఆప్త మిత్రుడు శరత్, ఒరే నువ్వు చాలా ఎక్కువ శాఖ సంక్రమణం చేస్తున్నావు, విషయాన్ని సూటిగా చెప్పకుండా అని అంటున్నాడేమో అని భయం కూడా ఉంది. కాకపోతే ఆ పాట విన్నప్పుడు చాలా మూవ్ అయిపోయాను, కదిలిపోయాను. ఇంతమంది ఆ పాట పాడాను, మీది 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 మీది. అది సీతారామశాస్త్రి చెప్పింది కాదు. ఒకప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాల్సి ఉంటే అది మీరు అలాగే చెప్పి ఉండేవారు. ఆ విషయం పట్ల మీకు క్లారిటీ వస్తే అనేక విధాలుగా ఇవాళ సమాజంలో మంచి శాతం చాలా ఎక్కువ ఉండి చెడు శాతం చాలా తక్కువ ఉండి అవాంఛనీయ చెడు మంచి అనే వాటికి నిర్దిష్టమైన రూపాలు ఉండవు. ఏదైతే ఒక ట్రాంక్విల్ స్టేట్ని చెడగొడుతుందో అది అవాంఛనీయ స్థితి అంటున్నాం. బాగా పెరుగుతున్నాం కదండి, నువ్వు జిమ్కి వెళ్ళి కండలు పెంచుతున్నావు కదా, అది వాంఛనీయమైన స్థితి అయినప్పుడు నేను కాలేయని కొంచెం పెరుగుతాను, సంతోషించు. అబ్బే కాలే క్యాన్సర్ అంటారు, నువ్వు పెరక్క అంతే ఉండు. ఇది పెరగచ్చు కానీ అది పెరగకూడదు. సో అవాంఛనీయ స్థితిని ఏదైతే ఉందో ఆ అవాంఛనీయ స్థితిని మనం అర్థం చేసుకుని ఈ భావాలని వాటి ద్వారా గుర్తుంచుకుంటూ వాటితోటి మనం ఆచరణాత్మకంగా ఒక మాటైనా ఒక అక్షరమైనా జీవితంలో ఇవాళ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను బోల్డ్ అంత శాతం మంచి ఉంది అని. ఇలా మాటల్లో చెప్పేస్తే మీకు అర్థం అవ్వదు. మనందరం కాలేజీలు చదువుకున్న వాళ్ళమే, చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సాధారణంగా ప్రతి కాలేజీకి రౌడీ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి క్లాస్కి వాడికి ఏదో వస్తుంది, వాడికి ఏవో రాజకీయాలు వాళ్ళు ఏవో వాళ్ళు ఉంటాయి. ఓ ముగ్గురు లేస్తారు, స్ట్రైక్ చేస్తాం, అందరూ క్లాసు నుంచి పోండి. క్లాసులో ఉండే 90 మంది 87 మంది గబగబా పుస్తకాలు చదివి పారిపోతారు. ముగ్గురు మాత్రం మీరు పారిపోకండి. ప్రాబ్లం ఏమిటంటే మంచి పాజిటివిటీ ఉన్న చోట పిరికితనం ఒంటరితనం ఫీలింగ్స్ రెండు కలిసి ఉంటాయి. ఈ చెడు అనేవాడు వాడు కూడా కొత్తగా ఎక్కడి నుంచి ప్యాకేజింగ్ ఆకాశం నుంచి ఊడిపడ్డ కదా, వాడు అమ్మ కడుపులో 3 నెలలే ఉండదు కదా, వాడు పుట్టేటప్పుడు 9 కొమ్ములు ఉండవు కదా, వాడు మాలాంటి మనిషే కదా. కాకపోతే ఓసారి ఒక దురుసుతనంతో అవతరవాడిని వాడు కొడతాడు, వాడు వీడిని 2 కొడతాడు. దెబ్బ తగిలిన తర్వాత తెలుస్తుంది. సచిన్ టెండూల్కర్ గురించి మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి విన్నారు కదా, పాకిస్తాన్తో ఆడుతున్న మూతి పగిలిన తర్వాత అప్పుడు పోయింది నా భయం, ఇదే కదా దెబ్బ అంటేను. అంతకు మునుపు నేను దెబ్బ గురించి భయపడ్డాను, దెబ్బ అనుభవించలేదు. దెబ్బ తగిలితే ఏమైపోతున్నాను, తగిలిసింది, మూతిపళ్ళు రాలిపోయి ఒకసారి ఇలా తుడి చేసుకుని మళ్ళీ ఆడటం మొదలెట్టాడు. ఈ రౌడీ అన్నవాడు ఏమిటి, కొంచెం దురుస్తనంగా కొట్టేస్తాడు, వాడు 2 దెబ్బలు తినేస్తాడు. దెబ్బలు మామూలు శరీరం తట్టుకోగలిగే స్థితిలోనే ఉంటాయి. దాంతో వాడికి ఎక్కడ లేనటువంటి ఒక విచిత్రమైనది, నేను కొట్టగలను, తినగలను. అవతల వాడు కొట్టడం అనే కాన్సెప్ట్ తెలీదు, వాడికి తినడం అనుభవం లేదు, కాబట్టి వాడు భయపడతాడు. వాడిని నేను భయపట్టగలను. అలాంటి వాడిని ఇంకొకరిని వెతుక్కుంటాను, 2 ఒక 3 చాలు. వీళ్ళు మొత్తం కాలేజీ అందరిని అలగాలోనం చేస్తారు. 90 మంది పిరికితనంతో నిరంతరంగా అలాగే ఉంటారు. ఇందాక చెప్పిన 10 మంది కాదు, 2000 మంది. ఈ నిష్పత్తిలో 2 కోట్ల మంది ప్రపంచంలో ఉన్న ఇవాళ అవ్యవస్థత, అస్తవ్యస్తత, అయోమయం తగ్గకపోవటానికి కారణం మనం మందలోనూ ఉన్నాం కానీ మందిలో లేము. మనలో జనం లేరు, జనంలో మనం లేవు. ఎవ్వరు మాట్లాడినా జనం అండి,
సామాన్య జనం ఇంతేనండి అంటే సామాన్య జనం కానటువంటి అసామాన్యమైనటువంటి ఇంకేదైనా కోవకు చెందుతామా మనం? We belong to Homo sapiens, mammals, Homo sapiens, each and everybody of us. ఎవరు వేరుగా ఉన్నారని మనం వాళ్ళు అంతేనండి, రాజకీయాలు ఇంతేనండి, ఇవి అంతేనండి, అవి అంతేనండి అని అనుకోవటమే కాకుండా అలా అనుకోవటాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్యని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నిరాశని ఇష్టపడటం, నిరాశను అంగీకరించటం, నిరాశని ఎంటర్టైన్ చేయటం, ఇది చాలా సత్యమని ఒకళ్ళనొకళ్ళు ఒప్పించుకోవటం అనేది ఒకనొక చీకటిలో మేలుకుని దాన్ని చూసి భయపడటం అనే ఒక మొసోచిస్టిక్ టెండెన్సీ పెంచుకోవటం మూలాన్ని చాలా తక్కువ శాతం ఉన్నటువంటి నెగిటివిటీ సమాజంలో ప్రతిరోజు పెరుగుతున్నది. జీవితంలో క్రైమ్ కానీ లేకపోతే ఇటువంటి అవాంఛనీయమైనటువంటి హత్యల ఆట, ఎవరు ఎవరిని అడిగేవాళ్ళు లేకపోతే అడగగలిగిన ప్రతి సంస్కారం ఉన్నవాడికి ఎందుకో తెలియని భయం. ఈ భయాలు మనం ప్రశ్నించుకుని మనని మనం ఆలోచించుకొని ఇక్కడికి వచ్చింది పర్పస్. ఎవళ్ళో ట్రైనర్స్ వస్తారు, ఏమిస్తారు వాళ్ళు? ఏమిస్తారు? ప్రశ్నలు ఎలా ఎదుర్కొనవలను, వాటిని ఏ విధమైన ఆన్సర్, వాళ్ళు చెప్పేది ఏమిటి? పుస్తకాల్లో రాసి ఉంటుంది కదా, అదే కదా వాళ్ళు చదివి చెప్తున్నారు. చదువెప్పుడు, బడి చదువెప్పుడు ముందర పాఠం చెప్పి తర్వాత ప్రశ్నిస్తుంది. అంటే నీ జ్ఞాపక శక్తినే పరీక్షిస్తుంది. ఎందుకు అంటే చాయిస్ ఎకనామిక్స్ లాగా 4 సీట్లు ఉన్నాయి, 40 మంది పోటీ పడుతున్నారు. సో నేను ఈ ఏప్రిల్లో చెబుతాను రాముడి పెళ్ళాం పేరు సీత అని, వచ్చి మేలో అడుగుతాను రాముడి పెళ్ళాం పేరు ఏమిటి అని. నీకు గుర్తుంటే నువ్వు రాస్తావు, నువ్వు గుర్తు లేకపోతే మర్చిపోతావు, గుర్తు లేనివాడిని తీసేస్తాను. నువ్వు రాముడి పెళ్ళాం సీత అవునా కదా, నువ్వు కొత్తగా తెలుసుకున్నది ఏమీ లేదు. ఇవాళ మన చదువులన్నీ విద్యా విధానం మొత్తం అంతా కూడా ఉంది. దీన్ని మనం విద్య అన్నా ఏమీ నేర్చుకోలేదు. మనకి విద్య మొదలు పెడతాం ఎప్పుడు? మా మోస్ట్ ప్రైమ్ యూత్, క్రియాశీలకమైనటువంటి ఏజ్, ఏ పనైనా చేయగలిగిన శక్తి, దేనికైనా సంసిద్ధత, బెరుకులేనితనం, ముందుకు దూకే దురుసుతనం, జలపాతం లాంటి ఉద్వేగం, ఇన్ని ఉన్నటువంటి ఒకనొక స్థితిని కాలేజీలు, స్కూళ్ళు వీటిలో కంప్లీట్గా వేస్ట్. ఇంకా తర్వాత శరీరం ప్రాకృతికమైన అవసరాలు అడిగినప్పుడు ముందు వెళ్ళం కావాలి, లేదా ఒక తోడు కావాలి. కాబట్టి వాళ్ళు కావాలి అంటే నేను తిండి కూడా 4 రూపాయలు కావాలి.